వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలోని కేజీబీవీలోని ఒక నోటిఫికేషన్ అనేది అయితే రావడం జరిగింది కదా. దాని యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలని చూసుకున్నట్లుగా అయితే ఈరోజు వీడియో అదేనమాట. ఇది మెయిన్లీ ఎవరికి అంటే ఉమెన్స్కి బాగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఒకసారి మీరు ఏ విధంగా ఫిల్అప్ చేయాలి ఏంటనేది చూసుకున్నట్లుగా అయితే కొంచెం ఈజీగా మీకు కూడా అర్థమవుతుంది ఈ ప్రాసెస్ అనేది అంతా కూడా. కొంతమంది కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేయడం వల్ల ఏంటంటే మీ డౌట్స్ అనేది కూడా క్లియర్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. దాని నుంచి కాల్ చేస్తే అయితే ఫస్ట్లీ ఈ లింక్ యొక్క పీడిఎఫ్ అనేది నాకు కొంతమంది అడుగుతున్నారు. ఈ పీడిఎఫ్ అనేది ఏమీ లేదు, జస్ట్ మీకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి వెబ్సైట్ ఉంటుంది కదా, అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీరు ఇక్కడ టీచింగ్ సంబంధించి పోస్ట్స్ రోస్టర్స్, అలానే పోస్ట్ రోస్టర్స్, నాన్ టీచింగ్ సంబంధించిన పోస్ట్ రోస్టర్స్ అని ఉంటాయి. అలానే ఇక్కడ దానికి సంబంధించిన నోటిఫికేషన్, ఫుల్ నోటిఫికేషన్ కూడా ఇక్కడ ఉంది కదా, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. దానిలోని మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూసి మీరు దేనికి అప్లై చేస్తారో అని చెప్పేసి అయితే చెక్ చేసుకొని మీ యొక్క వేకెన్సీస్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని దేనికి అప్లై చేయాలనుకున్నారో చేయండి, సరిపోతుంది, ఇంకేం లేదు. అయితే ఇక్కడ పేమెంట్స్ చూసుకున్నట్లయితే క్లిక్ హియర్ టు పేమెంట్ అని చెప్తుంది కదా. ఫస్ట్లీ మీరు పేమెంట్ అనేది ఖచ్చితంగా చేయాలి. పేమెంట్ చేస్తే మీకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇవి ఓపెన్ అయిన తర్వాత మీరు దేనికి సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో మీ క్వాలిఫికేషన్ బట్టి చెక్ చేసుకుంటే ఇక్కడ కేజీబీవీ టైప్ 3కి చేసుకుంటారా లేదా కేజీబీవీ టైప్ 4కి చేసుకుంటారా అని చెప్పి చూసుకోండి. దేనికి చేసుకుంటారో పార్ట్ టైం టీచింగ్, నాన్ పార్ట్ టైమా, వార్డెనా, ఇవన్నాయి కదా. దేనికి సంబంధించి మీరు పెట్టుకుంటే అక్కడ దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది పెట్టుకుని మీకు క్యాండిడేట్ నేమ్ సేమ్ హ్యాస్టీస్ 10th క్లాస్లోనే మీరు ఎటువంటి డీటెయిల్స్ అనేవి ఇచ్చారో అవే డీటెయిల్స్ మళ్ళీ ఇక్కడ ఉంటాయి. మీకు 500 అనేది అయితే ప్రస్తుతానికి దీనికి ఫీజు ఇచ్చారు. అలానే ఇదంతా ఓకే అయిన తర్వాత మీరు ప్రివ్యూ అని చెప్పిస్తుంది కదా, ప్రివ్యూని క్లిక్ చేసేయండి. ప్రివ్యూని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఐడి అనేది వస్తుంది. ఐడి బ్యాక్ వచ్చేస్తే మీ అప్లికేషన్ అని చెప్తుంది కదా, అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నట్లయితే మీకు పేమెంట్ అనేది అయింది కదా. పేమెంట్ అయిన తర్వాత ఒక యూనిక్ ఐడి అని చెప్పి వస్తుంది. పేమెంట్లోనే ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, అలానే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఫోటో ఏదైతే ఉంటుందో అది రీసెంట్ ఫోటో అనేది అయితే పెట్టండి. ఎప్పుడైనా మనం అప్లికేషన్ ఫామ్ పెట్టేటప్పుడు రీసెంట్ ఫోటోగ్రాఫ్ అనేది అయితే పెట్టాల్సి ఉంటుంది. రీసెంట్ ఫోటో అనేది 50 KB లోపల ఉండేటట్లు చూసుకోండి. అలానే ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి అప్లోడ్ చేస్తే మీకు మీ యొక్క పేమెంట్ అనేది అయిపోయిన తర్వాత అప్లికేషన్ అనేది కూడా మీకు కంప్లీట్ డీటెయిల్ అనేది నెక్స్ట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా మిగిలిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవి కూడా అడుగుతుంది. మీరు ఎంతవరకు చదివారు ఏంటి, మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఎంఎస్సీ చేశారా, ఎంఏ, BA, MA ఇంగ్లీష్ లేకపోతే ఇలా చేశారా అని చెప్పేసి అడుగుతుంది. ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రివ్యూ అడుగుతుంది. ప్రివ్యూ అడిగిస్తే ఓకే చేసిస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సులభంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది పెట్టుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందో దాన్ని బట్టి అయితే అప్లై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లుగా అయితే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయినా కాల్ చేయండి, లేదంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు మీరు కామెంట్ చేసినా సరే నేను డీటెయిల్గా అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. షేర్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్ అనేది ఉండేది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.